డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఆ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కటి ధ్యాన యోగ సాధన మాస్టర్స్. నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను అనంతమైన శక్తివంతుడిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను దివ్యత్వాన్ని అణువు అణువులో నింపుకుంటూ దివ్య యోగ సాధన ద్వారా నా జీవితాన్ని చక్కగా మలుచుకుంటూ ఆనందంలో ఆ యొక్క భగవంతుడి యొక్క దివ్యత్వపు శోభని నా ద్వారా అందరికీ విస్తరింపచేయాలని అద్భుతమైన దివ్య సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మాస్టర్స్. ఆ అణువు అణువు కూడా ఆనందంతో, తన్మయత్వంతో ఎంతోమంది ఋషులు, సాధకులు కూడా తమని తాము మరిచిన అద్భుత స్థితిలో ఈ ఈ ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందారు. ఆ ఆనందం అంతకి వట్టడింతే అన్నట్టుగా ఆ ఆ శోభ, ఆ తేజస్సు, ఆ పూర్ణత్వ స్థితిలో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలన్నమాట. మనం మానవుడిగా జన్మ తీసుకున్నామంటే పరిపూర్ణత్వం వైపుకి వెళ్ళాలి. అందులోనూ మనం ఇంకా అద్భుతమైన శక్తి ఏమిటి అంటే అణువణువు కూడా ఉన్నది అని తెలుసుకుంటాం అన్నమాట. ఆ లలిత సహస్రనామాలలో యోగ రహస్యాలు ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. అలాగే మనం మన జీవుడు పిండోత్పత్తిలో ఆ లలిత సహస్రనామాల్లో పిండోత్పత్తి అని ఒకటి చాప్టర్ ఉంటుంది మాస్టర్స్. దాంట్లో సహస్రారం నుంచి ఆజ్ఞాచక్రానికి, ఆజ్ఞ నుంచి విశుద్ధికి, విశుద్ధి నుంచి అనాహతానికి, అనాహతాన్ని నుంచి మణిపూరకానికి, మణిపూరకాన్ని నుంచి స్వాధిష్టానానికి, స్వాధిష్టానం నుంచి మూలాధారానికి జీవుడి యొక్క ప్రవేశం జరుగుతుంది. అంటే మనం బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి వచ్చిన దివ్య శక్తి ద్వారా అద్భుతమైన సృష్టిని చేయగలుగుతున్నాం, ఒక బిడ్డకి జన్మనివ్వగలుగుతున్నాం అన్నమాట. అలాగే ఆ భూమి మీద పడ్డ ఆ శిశువు మళ్ళీ మూలాధారం నుంచి స్వాధిష్టానానికి, స్వాధిష్టానం నుంచి మణిపూరకానికి, మణిపూరకాన్ని నుంచి అనాహతానికి, అనాహతం నుంచి విశుద్ధికి, విశుద్ధి నుంచి ఆజ్ఞకి, ఆజ్ఞ నుంచి సహస్రారానికి చేరుకోవాలన్నమాట. అది భూమి మీద పుట్టిన ఆ శిశువు యొక్క, ఆ మానవుడి యొక్క ఆ లక్ష్యం అన్నమాట. అంటే ఇక్కడ మనం సాధన ద్వారా ఈ చక్రాలన్నీ యాక్టివేషన్ చేసుకుని ఆ మూలాధారంలో 3.5 చుట్టలుగా చుట్టుకున్న కుండలిని మాత జాగరణ జరగాలన్నమాట. అంటే కుండలిని మాత జాగరణ ఎప్పుడు జరుగుతుంది అంటే మనల్ని మనం మైమర్చిపోయే అద్భుతమైన సంగీతంలో కానీ, నాట్యంలో కానీ, లేదా మనకి ఇష్టమైన ఏ పనిలో అయినా సరే మనల్ని మనం మర్చిపోయినప్పుడు ఆ కుండలిని మాత జాగృతి జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే కుండలిని జాగరణ జరిగిందో ఆ వ్యక్తి యొక్క చేసే పనులలో కౌశల్యం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యక్తికి సరి అయిన దిశలో ఆ కుండలిని జాగరణ జరిగినప్పుడు శక్తితో, తేజస్సుతో, ప్రేమతో, ఆనందంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విశుద్ధ దాకా చక్కటి ప్రయాణం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే విశుద్ధిలో మనకి అంటే ఇప్పుడు చూడండి, శివుడు ఆలహలాన్ని గొంతుకులో ఇక్కడ ఆప్ చేశాడు గొంతుకులో. ఎందుకంటే అది లోపలికి వెళ్ళనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే విషపూరితమైన ఆలోచనలని, విషపూరితమైన మాటలని గొంతుకు దగ్గర ఆపేసి శుద్ధి చేసిన తర్వాత మాట్లాడు అని మనకి ఆ శివుడు మనకి చెప్తున్నాడు మాస్టర్స్. అలాగే ఆ అమృతత్వమైన మాటల ద్వారా, మాణిక్యాల లాంటి మాటల ద్వారా మనం ఎంతో మందిని చక్కగా జాగృతి చేయొచ్చు అనమాట. ధ్యాన సాధన చేస్తూ, ధ్యానబోధ అంటే ఆత్మజ్ఞానం అంటే ఏదీ కాదు. నీవు ఏదైతే పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని అంగీకరించి, ఆ పరిస్థితిని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని జీవితాన్ని చక్కగా ఆనందమయ స్థితిలో నవ్వుతూ, చిరునవ్వు అనే ఆభరణాన్ని మాత్రం మనం ఎప్పుడు కోల్పోకూడదు మాస్టర్స్. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ అద్భుతమైన సాధన చెయ్యాలన్నమాట.
సాధన చేస్తూ మన కుటుంబంతో ఉంటూ హాయిగా పిల్లలతో పాపలతో మనకు తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు మాస్టర్స్ చుట్టాలు బంధువులు ఎంతోమందో ఉంటారు. ఆనందంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, స్థితంగా ఉండు. ప్రశాంతమైన మనస్సే అద్భుతమైన ఆలోచనలు చేయగలుగుతుంది అనమాట. అందుకని ప్రశాంత స్థితిని ఎప్పుడూ కోల్పోకూడదు. అండ్ మాట కఠినంగా వచ్చింది అంటే మనసులో అలజడి ఉన్నదని అర్థం చేసుకోవాలి మాస్టర్స్. కోపం క్రోధం అనేది అస్సలు పనికిరాదు మాస్టర్స్. మన లోపల ఉన్న ప్రతి కణాల యొక్క సమూహమే కదా మానవుడు. కణాలనన్నీ నిర్వీర్యం చేసేస్తుంది అనమాట. కోపం, కఠినంగా మాట్లాడటం, క్రోధము, ఇవన్నీ కూడా ఆందోళన. ఈ ఇప్పుడు ఉన్న యువత అందరూ కూడా బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ప్రశాంత స్థితిలో కొంచెం సేపు మనం గడిపినప్పుడు ఆ ప్రశాంతమైన స్థితిని మనం అనుభూతి చెందుతాం అనమాట. అప్పుడు మాట మధురంగా ఉంటుంది. మాట అనేది వజ్రంలా ఉండాలి. మాట అద్భుతమైన ముత్యంలా ఉండాలి అంటారు. మసిబొగ్గులా ఉండకూడదు, ముత్యంలా ఉండాలి. మట్టిలో మాణిక్యం అంటారు మాస్టర్స్. మనందరము కూడా మట్టిలో ఉన్న మాణిక్యాలా తీర్చిదిద్దబడాలి. అంటే దానికి సాధన అవసరం అనమాట. తినగ వేము తీయగా నుండు, చేయగా ఆ జ్ఞానస్థితి, ఆ తేజస్సు, ఆ ప్రకాశత్వము, ఆ దివ్యత్వము కూడా అణువులో కూడా మనకి ఎంటర్ అయిపోతుంది అనమాట. మనం నిరంతరము ఆ దివ్యత్వంతోనే ఉంటాం అనమాట. ఒక చేప పిల్ల అడిగిందంట, అమ్మా నేను నీళ్లను చూడలేదు అని. చూడండి, అలా ఉందన్నమాట ఇప్పుడు మానవుల యొక్క పరిస్థితి. నేను దివ్యత్వాన్ని అనుభూతి చెందలేదు అంటూ ఉంటాము, భగవంతుడిని అనుభూతి చెందలేదు అంటాము. కానీ మన మాట ద్వారా, మన కళ్ళ ద్వారా, మన నడక ద్వారా, మన శ్వాస ద్వారా ఆ భగవంతుడు అణువులో కూడా మన ద్వారా వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. నేను ఉన్నాను నీ దగ్గరే, నీ లోపలే, హృదయస్థ అని ఉంటుంది లలితా సహస్రనామాల్లో. ఆ హృదయంలో చక్కగా ఓలలాడుతూ అద్భుతమైన సింహాసనం మీద అమ్మవారు ఆదిపరాశక్తి కొలువై ఉంది మాస్టర్స్. అందుకని దేహము దేవాలయము. అందుకని దేహంలో అమృత ఆహారాన్నే వేయాలి. మరి ఇప్పుడు గుడికి వెళ్తామండి, పవిత్రంగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వెళ్తాం కదా. ఆలోచనలు ఉండవు, ఏమి ఉండవు. మరి ఈ దేహము దేవాలయంగా మార్చుకున్నాం కదా మనము. అంటే హృదయంలో అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంది కదా, అంటే గుడి. మన గుడిలో దేవుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు కదా. అందుకని అమృత ఆహారాన్ని సేవించాలి. ముందు కాయగూరలతో కూడిన అద్భుతమైన ఆహారము, తర్వాత ఫలాహారము, తర్వాత నీళ్ళ ఆహారము, తర్వాత శ్వాస ఒక్కటే ఆహారంగా కూడా తీసుకుని ఎంతో మంది మహానుభావులు ఎంతో సాధన చేసిన వాళ్ళు ఉన్నారు మాస్టర్స్. అందుకని ఈ దేహాన్ని దేవాలయంగా మార్చుకుని ఆ హృదయంలో ఉన్న అద్భుతమైన ఆదిపరాశక్తి యొక్క శక్తిని అణువు విశ్వమంతా పరివ్యాప్తం చేసే విధంగా మన శ్వాస ద్వారా భగవంతుడిని పీలుస్తున్నాం. అలాగే మన మాట ద్వారా భగవంతుడి యొక్క విభూతులని మనం విస్తరింప చేయాలన్నమాట. ఈ విస్తరింప చేసేదే దివ్య జ్ఞాన బోధ అంటూ ఉంటాం అన్నమాట. ఈ దివ్య జ్ఞాన బోధ చేయడానికి కూడా అర్హత అనేది మనం సంపాదించాలి అంటే ధ్యాన సాధన చేయాలి. గంటలు ధ్యానం చేసినప్పుడు అణువు కూడా దివ్యత్వంతో, దివ్య ప్రకాశంతో మెరిసిపోతూ ఉంటుంది మాస్టర్స్. దివ్య శోభ అన్నమాట అది. అదంతా అనంత అనుభూతుల యొక్క శోభ. ఆ శోభని అందరికీ పంచే కొద్దీ పెంచబడుతుంది మాస్టర్స్. నీ యొక్క జ్ఞానాన్ని పంచారనుకోండి, పెంచబడుతూ ఉంటుంది. నీ లోపల ఎన్నో మనకి డైమెన్షన్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. సువహ, భువహ, సువహ, జనహ, తపహ, తపోలోకాలు, ఎన్నో సత్యలోకాలు, మహర్లోకాలు, జనాలోకం, తపోలోకం, ఇన్ని 14 లోకాలు ఉన్నాయి మాస్టర్స్. ఒక్కొక్క డైమెన్షన్ దాటుకుంటూ ఆ సత్యలోకానికి చేరాలి. అదే మహనీయుడిగా మారే మాధవుడిగా మారే దివ్యత్వపు శోభ. ఆ శోభని పంచుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆందోళన లేకుండా మన జీవితం చక్కగా ఒక
అద్భుతమైన సెలయేరులాగా అద్భుతమైన జీవన జీవనది ప్రవహించాలి అంటే సాధన, నీకు తెలిసిన మంచి మాటలు చక్కగా పంచుకుంటూ జ్ఞానాన్ని విస్తరింపచేయాలి మాస్టర్స్. ఎన్నో ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు అన్నీ కూడా మనకి తెలియజేసేది ఇదే. ఆ విభూతులని పంచాలి, ప్రేమని పంచాలి, దయ, కరుణ, శాంతి, ఎన్నో ఎన్నో మన లోపల నిక్షిప్తమై ఉన్న. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, వాయుపుత్రుడయ్యాడు. వాయుపుత్రుడయిన తర్వాత ఆయన ఆయన 4 సంవత్సరాల వయసు నుంచే ధ్యానాన్ని మొదలుపెట్టారు ఆయన. అని మా లగిమ, గరిమ, మహిమ, ఇషిత్వ, వశిత్వ, ప్రాకామ్య సిద్ధులెన్నో వచ్చినాయి. కామధేనువు, కల్పవృక్షము, ఇన్ని సిద్ధులు మన లోపల అంతరంగ ప్రపంచంలో నిక్షిప్తమై ఉన్న ఈ మానవ దేహానికి జోహార్లు మాస్టర్స్. అందుకని దేహము దేవాలయము, దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన అని ఆదిశంకరాచార్యుల వారు మనకి తెలియచేశారు మాస్టర్స్. అందుకని దేహానికి అమృత ఆహారాన్ని ఇవ్వాలి మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.